డాక్టర్ గారు, మనకి ఆడవాళ్ళల్లో చాలామందికి మెనోపాజ్ అయిన తర్వాత హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయంటారు కదా! అది ఎందుకు అంటారు? ఎక్కువగా మెనోపాజ్ తర్వాతనే ఎందుకు లేడీస్‌కి హార్ట్ అటాక్స్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాము? వెరీ ఇంపార్టెంట్ అండ్ సాలియంట్ పాయింట్ అండి. నార్మలీ హార్ట్ అటాక్ అంటేనే మేల్ జెండర్ అంటాము. అవును. మెన్‌కి హార్ట్ అటాక్ ఈస్ మోర్ కామన్ అని. అది ఎందుకంటే విమెన్‌కి ఈస్ట్రోజన్ అనేది ఈస్ ప్రొటెక్టివ్ అండి. సో, విమెన్‌కి ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈస్ ది ఫీమేల్ హార్మోన్ కాబట్టి, హ్మ్. ఆ ఈస్ట్రోజన్‌లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఎట్లా అంటే అది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తది. హ్మ్. ఆహ్, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. లో హ్మ్. డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఆ లెవెల్ తగ్గిస్తది. రక్తనాళం లోపల ఆ బ్లాక్స్ ఫార్మ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే. రక్తనాళంని డైలేట్ చేస్తుంది. సో, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈస్ట్రోజన్ ఉండటం వల్ల ఆహ్, విమెన్‌కి ఇన్ జనరల్ హార్ట్ అటాక్ రిస్క్ అనేది తక్కువ. ఓకే. బట్ మెనోపాజ్ టైమ్‌లో ఏమవుతుంది, ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిన తర్వాతే మెనోపాజ్ అంటాం. అవును. సో, అప్ టు 40, 45 ఇయర్స్ హ్మ్. విమెన్‌కి హార్ట్ అటాక్ రాకుండా న్యాచురల్‌గా ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది. ఓకే. ఆహ్, దేవుడు సృష్టించిన ఇది. అవును. సో, వన్స్ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిన తర్వాత హ్మ్. ఆ రిస్క్ బికమ్స్ ఈక్వల్ టు మెన్. సో, విమెన్‌కి కూడా మెన్‌కున్న సేమ్ రిస్క్ లాగా అయిపోతుంది. హ్మ్. ఆ బ్లాక్స్ ఫార్మ్ అవ్వటం గానీ, ఆ బ్లాక్స్ వల్ల హార్ట్ అటాక్ రావటం గానీ, ఇది కాకుండా ఆ ఏజ్‌లో ఏజ్ రిలేటెడ్ అదర్ డిసీజ్ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇయన్నీ మొదలయ్యిందంటే, అప్పుడు ఆ రిస్క్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో, ఇందువల్ల మెనోపాజ్ తర్వాత విమెన్‌కి గూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం అనేది ఉంది. సో, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు, లేడీస్‌కి బ్లాక్స్ వేసిన తర్వాత చాలామంది మళ్ళీ తిరిగి తమ నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు. అది దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చంటారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్మ్. మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళలాగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అనేది ఈక్వల్ అయిపోతుందండి. అవును. అప్పటి వరకు తక్కువున్నది వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హార్ట్ అటాక్ అనే రిస్క్ అనేది ఉంది. హ్మ్. సో, ఒకసారి బ్లాక్స్ వచ్చింది, కార్డియాక్ ఈవెంట్ ఏమన్నా జరిగింది, లేదా దానికేమైనా స్టెంట్ ఏసుకున్న తర్వాత హ్మ్. వాళ్ళకు నార్మల్ లైఫ్ లీడ్ చేయటం అనేది కొంతవరకు సాధ్యమవుతది. కానీ ఇండియన్ సినారియోలో చూస్తే చాలా వరకు లేడీస్ దే హావ్ ఎ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఇప్పుడు రెగ్యులర్ వాకింగ్ అనేది వాళ్ళు చేయలేరు. అవును. ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కానీ, హార్ట్‌కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా అనే అవగాహన తక్కువగా ఉండొచ్చు ఒకటి. లేదు ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల టైం లేకుండా, ఆ ఫోకస్ లేకుండా ఉండొచ్చు. హ్మ్. అందువల్ల వాళ్ళకు ఒక కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోలేక నార్మల్ లైఫ్ రాలేక ఉన్నది అనేది నా అబ్జర్వేషను. సో డాక్టర్ గారు, మనకి లేడీస్‌కి బ్లాక్స్ వచ్చిన తర్వాత స్టంట్స్ వేస్తాం కదా! అది మనం 100% సక్సెస్ రేట్ అనేది ఎస్పెషల్లీ లేడీస్‌లో మనం చూడట్లేదు అని వింటూ ఉంటాం కదా! అది ఎందువల్ల అంటారు డాక్టర్? ఇప్పుడు లేడీస్‌లో బ్లాక్స్ వచ్చింది. వాళ్ళకు ఏమన్నా గుండెపోటు లాంటిది ఏమన్నా జరిగిందంటే, అప్పుడు ఆ బ్లాక్స్ బయటపడినప్పుడు దానికి ట్రీట్మెంట్ వచ్చి ఎయిదర్ స్టెంట్ అనేది ఉంటుంది. లేకపోతే బైపాస్ అనేది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సింపుల్ బ్లాక్స్ అయితే స్టెంట్ వేస్తాము. హ్మ్. దాంట్లో ఏ ప్రొసీజర్‌కైనా 100% సక్సెస్ అనేది మనం ఇవ్వడం అనేది ఆహ్, యూజువల్లీ జరగదు. హ్మ్. బట్ ఆ సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఎ లాట్ ఆన్ ది పేషెంట్ ఫ్యాక్టర్స్. అంటే ఓకే. ఇప్పుడు పేషెంటు కార్డియాక్ బ్లాక్స్ వచ్చే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి లైఫ్ స్టైల్? హ్మ్. యాక్టివ్‌గా ఉన్నారా? ఇప్పుడు ఒకరొకరు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండరు. హ్మ్. ఇంట్లో ఎక్కువ పనులు లేదు. బెడ్‌లోనే ఉంటారు. అవును. లేదు వాళ్ళకు వేరేమన్నా డిసీజ్ ఉందా? షుగర్ ఉందా? షుగర్ సరిగ్గా కంట్రోల్‌లో ఉండిందా? లేదా కంట్రోల్‌లో లేదా? హ్మ్. బీపీ ఉందా? బీపీ కంట్రోల్ మంచిగా లేదు. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉందనుకోండి, మనకు సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకరు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నారు. షుగర్ ఉండింది కానీ కంట్రోల్‌లో పెట్టుకొనున్నారు.
బీపీ మంచి కంట్రోల్‌లో ఉండింది. లేదు కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో పెట్టుకొని ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్ జరిగితే మనకు డెఫినెట్‌లీ మంచి సక్సెస్ రేట్స్‌తో స్టెంట్ ఎయ్యొచ్చు. హ్మ్. బట్ ఈ మధ్య షుగర్ ఉన్న వాళ్ళకి డిఫ్యూజ్ డిసీజ్ అంటాం. డిఫ్యూజ్ అంటే ఆ రక్తనాళం దారి పొడుగులో బ్లాక్స్ ఉంటాయి. ఓకే. సో, అలాంటి పేషెంట్స్‌కి మనం ఎంత స్టెంట్ వేసినా మంచి సక్సెస్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది కుదరకపోవచ్చు. సో, పేషెంట్ ఫ్యాక్టరు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో హాస్పిటల్ వస్తున్నారు, బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, వేరేమన్నా డిసీజెస్ ఉందా, కోమార్బిడ్స్ అంటాము. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, హ్మ్. ఇంకా డయట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఈ అన్నీ ఆహ్, అనలైజ్ చేస్తేనే మనకు ఒక మంచి సక్సెస్‌ఫుల్ ప్రొసీజర్ ఔట్‌కమ్ వస్తుందా లేదా అనేది చెప్పగలం. ఓకే డాక్టర్. ఓకే.